రేపు మహాపుణ్యమైన రోజు మహాశివరాత్రి. శివక్షేత్రాలన్నీ కూడా చాలా చాలా చక్కగా అలంకరించారు. చిన్న పెద్ద అనే లేకుండా ప్రతి గ్రామంలో ఉన్న శివాలయాన్ని చక్కగా అలంకరించారు. ఏంటంటే రేపు తెల్లారగట్లం 2:30-3 గంటల నుంచి ప్రారంభమైన శివరాత్రి ఎల్లుండి 3-4 అయ్యే వరకు కూడా కంటిన్యూ అవుతాయి. కొన్ని చోట్ల భజనలు జాగారాలు అవుతాయి, ఉపవాసాలు ఉంటారు. శివుడికి చేసే అభిషేకాలు చాలా చక్కగా చేస్తారు. అందులో ఆవు పాలు, పంచదార ముఖ్యమైనవి, తేనె, ఇలాగా ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఇలా పంచామృతాలతోటి అభిషేకాలు అవుతాయి. ఇది చేయించుకోవడం మంచిది. వీలైనంత వరకు శివనామస్మరణ ఒక 108, 2 సార్లు 108, 2 108లో మన ఓపికని బట్టి చేస్తే రైటు. ఇలా చక్కగా అలంకరించారు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. హరహర మహాదేవ శంభో శంకర పరమేశ్వర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వీలైనంత వరకు శివనామస్మరణలోనే రేపు ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం అనేది మన ఓపికని బట్టి చేయడం మంచిది. ఓపిక ఉన్నవారు, ఓపిక లేని వారు ఉంటారు. ఇప్పుడు ఉన్న జనాలలో సగం మందికి షుగర్లతోటే ఉంటున్నారు. ప్రతి ఇంటికి ఒక్కరైనా ఉంటున్నారు షుగర్ పేషెంట్లు. అందుకు ఓపికన్న వృద్ధులు, చంటి పిల్లలు ఎలాగా చేయలేరు. కానీ ఓపికన్నంత టైంలో భోజనానికి ముందైనా ఒక 108 సార్లైనా ఓం నమ శివాయ జపం చేసుకుని తర్వాత మనం పలహారము ఏది తిన్నా పర్వాలేదు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా అలంకరించారో. ఈరోజు రాత్రి అంటే శివరాత్రికి ముందు రోజు రాత్రి కొన్ని గ్రామాలలో శివాలయాలలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే మామూలుగా దర్శనాలే ఉంటాయి. ఎలా చేసినా ఏది చేసినా పరమేశ్వరుడికి ఎంత ఓపుకుంటే అంత చేయడం, చేసిందల్లా శివార్పణం అనుకుని మనం చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడే మనకు అనుగ్రహిస్తాడు. అన్నీ ఇచ్చేది ఆ శివుడే కాబట్టి మన ఓపికను బట్టి మనల్ని అనుగ్రహించి మన బాధలు తీర్చేవాడు కూడా పరమేశ్వరుడే. ఓ నమో నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.